శ్రీ గురుభ్యో నమః. మా ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి అనేక ధన్యవాదములు. మనం ఇంతకుముందు వీడియోలలో చైత్రమాసం యొక్క విశిష్టతను గురించి తెలుసుకున్నాము. అలాగే ఇప్పుడు చైత్రశుద్ధ పాడ్యమి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చైత్రశుద్ధ పాడ్యమినే మనం ఉగాది పర్వదినంగా జరుపుకుంటాము. పద్మకల్పంలో ప్రభవ మొదలుకొని 60 మంది మహాత్ములు దక్షునికి పుట్టారు. వీరంతా శ్రీహరిని తమ తపస్సులతో మెప్పించారు. సంవత్సరాది దేవతలుగా నియమించమని కోరగా శ్రీహరి దయతో వారందరూ సంవత్సరాది దేవతలుగా మారారు. అప్పటి నుండి వీరి పేర్ల మీదుగా సంవత్సరాలు, ప్రభవ, విభవ మున్నగు నామాలతో పిలువబడుతున్నాయి. వీరందరి ఆవిర్భావం జరిగినది, వీరంతా సంవత్సరాది దేవతలుగా మారినది చైత్ర శుక్ల ప్రతిపత్తిది అనగా చైత్రశుద్ధ పాడ్యమి. అందుకే ఈ రోజును యుగాదిగా వ్యవహరిస్తారు. యుగ ఆది లేక సంవత్సరాది ఏర్పడిన పవిత్ర మాసం చైత్రమాసం. యుగాది అను శబ్దమే యుగములకు ఆది. ఆ శబ్దమే ఉగాదిగా మారింది. దానినే సంవత్సరాది అని పిలుస్తాము. తెలుగు సంవత్సరం నందు ఆరంభమయ్యే తిథి కనుక చైత్ర శుక్ల పాడ్యమిని ఉగాది అని అంటారు. ఇక సంవత్సరం అంతా మనము శుభ ఫలితాలు పొందాలంటే ఈ దిగువ పేర్కొన్న విధముగా ఆచరిస్తే తప్పక శుభ ఫలితాలు ఉంటాయని పెద్దలు, గురువులు, ఋషులు అనేక సందర్భంలో చెప్పి ఉన్నారు. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన భరద్వాజ ఆశ్రమంలో ఉగాది సందర్భంగా సాయంత్రం 4 గంటలకు పంచాంగ శ్రవణము, పంచాంగ పూజ మొదలైన కార్యక్రమాలు బ్రహ్మశ్రీ ఉండి శివరామకృష్ణ శర్మ గారిచే జరగబడును. కావున అందరూ కూడా ఆహ్వానితులే. అనంతరం ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. సంవత్సరం మొత్తం శుభ ఫలితాల కోసం ఆచరించవలసినవి: పొద్దున్నే సూర్యోదయానికి ముందు లేచి అభ్యంగన స్నానం నలుగుతో ఒళ్ళు అంతా వ్రాసుకొని తరువాత కుంకుడుకాయ పులుసుతో తలస్నానం చేయాలి. షాంపూని మాత్రం ఉపయోగించరాదు. ఇలా చేయటం వల్ల ఆయుష్ పెరుగుతుందని అగ్నిపురాణం చెబుతోంది. ఇష్టదేవతారాధనతో పాటు ఈరోజు తప్పక లక్ష్మీదేవి పూజ చేయాలి అని శాస్త్రం. శ్రీ సూక్తం పారాయణం చేయడం లేక వినడం చాలా మంచిది. ఈరోజు రుద్రాభిషేకం చేయడం చాలా మంచిది. శివుని అన్నంతో అభిషేకించి ఆ అన్నాన్ని మనం ప్రసాదంగా తీసుకున్నా, ఇతరులకు ప్రసాదం పంచినా జీవితంలో భుక్తికి లోటు ఉండదు అని శాస్త్రం. ఆ తరువాత వేపపూతతో చేసిన షడ్రుచుల పచ్చడిని రుద్రుడికి లేదా విష్ణువుకి నైవేద్యంగా పెట్టాలి. గురుదేవులను, నవగ్రహాలను స్మరించుకుంటూ ప్రసాదాన్ని స్వీకరించాలి. అట్లా ఉగాది ప్రసాదమును స్వీకరించే సమయంలో ఈ దిగువ శ్లోకమును తప్పక చదువుకోవాలి. సతాయుష్యం వజ్రదేహాం దదాత్యర్థం సుఖానిచ సర్వారిష్ట వినాశంచ నింబకం దళభక్షణం అనగా ఈ ప్రసాదం తీసుకొనుట వలన మన దేహం వజ్ర సదృశమై సర్వారిష్టాలు తొలగిపోయి సంవత్సరమంతయు సుఖ సంతోషములతో శుభప్రదంగా జీవిస్తామని అర్థం. ఈరోజు తప్పకుండా చేయవలసిన మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి. వాటిని గురించి కూడా తెలుసుకుందాం. ఆలయ దర్శనం, అన్నదానం, గురు దర్శనం, సంధ్యా సమయంలో లక్ష్మీదేవి దీపారాధన, గో ప్రదక్షిణ, గోపూజ, పురాణ శ్రవణం, బ్రాహ్మణ పండిత సత్కారములు, ఇటువంటి కార్యక్రమములు వీటి వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం. ఆలయ దర్శనం చేసుకోవాలి. సూర్యుడు అస్తమించేలోపు పంచాంగ శ్రవణం చేయాలి. ఈ పంచాంగ శ్రవణం వలన లాభాలేమిటో చూద్దాం. తిథి చూడడం వలన సంపదలు వస్తాయి. వారం చూడడం వలన ఆయుష్ పెరుగుతుంది. నక్షత్రం చూడడం వలన పాపం తొలగుతుంది. యోగం చూడడం వలన రోగాలు తొలగిపోతాయి. కరణం చూడడం వలన కార్యసిద్ధి అవుతుంది అని శాస్త్రం చెబుతోంది. అన్నదానం చాలా మంచిది. గురు దర్శనం చేయాలి. గురు ప్రదక్షిణ చేయాలి. వ్యాస భగవానుడి కథ వినడం చాలా శ్రేయస్కరం. సంధ్యా సమయంలో లక్ష్మీదేవికి దీపారాధన చేసినా, దీపదర్శనం చేసుకున్నా చాలా శుభప్రదం. గో ప్రదక్షిణ మరియు గోపూజ చాలా మంచిది. పురాణ శ్రవణం ఎంతో ఉత్తమం. మత్స్య మరియు స్కాంద పురాణములు గురువులకి దానం ఇవ్వడం చాలా మంచిది. బ్రాహ్మణ పండిత సత్కారములు, స్వయంపాక దానములు, మంచి గుమ్మడి, బంగారం, వెండి మొదలగునవి పితృదేవతల స్మరణతో చేసిన ఎడల తప్పక సర్వశుభాలు కలుగుతాయని శాస్త్రవచనం. భరద్వాజ ఆశ్రమం తరపున అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు మన ఆశ్రమంలో రామాయణ ప్రవచన కార్యక్రమం బ్రహ్మశ్రీ దంటూ రాఘవేంద్ర గణపాటి గారిచే జరుగును. కావున అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ప్రవచన కార్యక్రమం జరుగుతుంది. అనంతరం భక్తులందరికీ ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని మా మనవి.